తెలంగాణలో మళ్లీ ఓట్ల పండుగ షురూ కాబోతుంది. సర్పంచ్ ఎన్నికల అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కేబినెట్ లో సమావేశమయ్యారు. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికలు త్వరలోనే ఉండబోతాయని, వచ్చే 10 రోజుల్లో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ కి సంబంధించి విడుదల చేయాలని, ఆ తర్వాత డిసెంబర్ 15 వరకు ఎన్నికల ప్రక్రియను ముగించాలనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందట. అయితే గతంలో 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు గాని, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు గాని 42% రిజర్వేషన్ తోనే ముందుకు వెళ్తాయని గతంలో ప్రభుత్వం చెప్పింది. ఇక ఆ తర్వాత హైకోర్టులో ఈ 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి స్టే విధించింది. ఒకవేళ ఎన్నికలకు వెళ్తే, స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే 42% రిజర్వేషన్ అమలు కాదని, పాత రిజర్వేషన్ పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్లాలని హైకోర్టు స్టే విధించింది. ఇక దీనికి సంబంధించి అసలు స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయా లేదా అనే ప్రశ్న తెలంగాణ ప్రజల్లో గట్టిగా వినిపించింది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని, ఇక ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ హైకోర్టు ఇవ్వకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ తరపున బీసీలు ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళకి కనిష్టంగా 42% నుంచి గరిష్టంగా 60% వరకు రిజర్వేషన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో చర్చించారట. అయితే మంత్రులు కూడా దీనికి ఆమోదం తెలిపారట. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో కేవలం సర్పంచ్ ఎన్నికలు మాత్రమే నిర్వహించబోతున్నాము. ఈ సర్పంచ్ ఎన్నికలు కూడా ఎలాంటి అవకతవకలు వచ్చినా కూడా ఖచ్చితంగా సర్పంచ్ ఎన్నికలు మాత్రం ఉంటాయి. ఇక జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకైతే గ్యారంటీ ఇవ్వలేము, కానీ ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇక ఆశావాహులు ఎవరైతే గతంలో దసరా పండుగ సందర్భంగా అప్పులు చేసి మరి డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు, ఇక ఇప్పుడు పాత రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలు వస్తే ఇటు బీసీలే మోసపోతున్నారని, అయితే బీసీలకు ఎంతసేపటికి కార్యకర్తల స్థాయిలోనే ఉంచుతారు కానీ శాసించే అవకాశం ఇవ్వరా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 42% బీసీ రిజర్వేషన్ అంశం అంటూ బీసీలను మోసం చేస్తున్నాడు. నిజంగా 42% రిజర్వేషన్ ఇవ్వాల్సి వస్తే కేంద్రం నుంచి ఎందుకు సహకారం అందించట్లేదు? దీనిపై కావాలని రేవంత్ రెడ్డి ఇలా చేస్తున్నాడు. ఇప్పుడు కూడా ఈ సర్పంచ్ ఎన్నికల విషయంలో మళ్లీ మోసపోతుంది బీసీ వర్గాలు మాత్రమే అంటూ బీసీ వర్గాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సర్పంచ్ ఎన్నికల్లో పాత రిజర్వేషన్ ప్రకారమే ముందుకు వెళ్తే మళ్ళీ రెడ్డిలు, ఎస్సీ ఎస్టీలు వీళ్ళకే అవకాశం ఉంటుంది, కానీ బీసీలకు ఎక్కడ అవకాశం ఉంటుంది? బీసీలను కావాలనే తొక్కేస్తున్నారు. ఇక బీసీలకు శాసించే అవకాశం ఈ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ ఇవ్వదంటూ బీసీ వర్గాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బీసీ గర్జన అంటూ బీసీలకు మోసం జరిగిందంటూ ఆందోళనలు చేస్తున్నారు. బహిరంగ సభలు కూడా నిర్వహిస్తున్నారు. మరి ఈ సర్పంచ్ ఎన్నికలు బీసీలకు ఏ మాత్రం న్యాయం చేస్తుంది? ఇటు ఎస్సీ ఎస్టీలకు గాని, రెడ్డిలు గాని ఇంతకు ముందు లాగానే ప్రతిసారి వాళ్ళకే శాసించే అవకాశం ఉంటుంది, కానీ బీసీలకే ప్రతిసారి మోసం జరుగుతుందంటూ బీసీ వర్గాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి, కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు ఆశావాహులు ఎంతో మంది డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. మరి వారందరి పరిస్థితి ఏంటి అంటూ ఇటు ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ తో కాదు, పాత పద్ధతిలోనే పాత రిజర్వేషన్ ద్వారానే ముందుకు వెళ్లాలని, ఇక ఒకవేళ ఏ మాత్రం ఉన్నా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తున్న అభ్యర్థులకు కనిష్టంగా 42%, గరిష్టంగా 60% వరకు రిజర్వేషన్ అమలు చేస్తుందే తప్ప 42% రిజర్వేషన్ తో అయితే ఎన్నికలు మాత్రం ముందుకు పోవడం లేదు. పాత రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ప్రభుత్వం కూడా తేల్చి చెప్పింది.